హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఓటీపీ. ఈ ఓటీపీ ఎందుకు అంటానంటే మేము బయటికి వెళ్ళాము. అక్కడ నేను మా తమ్ముడు కలిసి కూర్చున్నాం. అంటే మా ఊర్లోనే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని సరదాగా మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నాం. అప్పుడు మా ఊర్లో ఒక ఆయన వచ్చి నాకు ఒకడు కాల్ చేశాడు అని చెప్పాడు. ఎవరంటావు అని మేము అనుకున్నాం. అప్పుడు ఏం తెలిసింది ఏంటంటే ఎయిర్టెల్ కాల్ అని వచ్చింది అన్నాడు. మేము మొబైల్ తీసుకొని చెక్ చేసాం. దాంట్లో ఏముంది, ఎయిర్టెల్ కాల్ స్కామ్ కాల్ అని ఉంది. మీరు ఎవరైనా సరే, మీకు ఎప్పుడైనా సరే స్కామ్ కాల్ అని ఉంటే దాన్ని లిఫ్ట్ చేయకండి. కానీ మీరు చేసినా సరే దాన్ని మీరు రెస్పాన్స్ అవ్వకండి. వాళ్ళు ఇది నొక్కండి, అది నొక్కండి, ఒకటి నొక్కండి, ఐదు నొక్కండి, ఆరు నొక్కండి, మీరు అసలు ఏం చేయకండి. అసలు పట్టించుకోకండి ఆ కాల్ అసలు. ఓకేనా? ఇప్పుడు మెయిన్ టాపిక్లో వస్తే ఏంటంటే, నిన్న ఆయన మాకు వచ్చి ఇలా చెప్పాడు. ఆయన కాల్ వచ్చిందంట, ఓటీపీ అడిగారంట. ఆయన మధ్యాహ్నం కదా పడుకున్నాడు. పడుకుని మొత్తులో చెప్పేశాడు, ఓటీపీ చెప్పేశాడు. తర్వాత అవతలోడు స్కామర్ వచ్చేసి మీ అకౌంట్లో 1,00,000 రూపీస్ ఉన్నాయని చెప్పాడంట. అప్పుడు ఈయనకి ఒక ఐడియా వచ్చింది. అవును, నా అకౌంట్లో అమౌంట్ ఉందని ఈయనకి ఎలా తెలిసిందని చెప్పి బ్యాంక్ కాల్ కాదు, ఇది ఫ్రాడ్ కాల్ అని అర్థమయ్యి అప్పుడు నెక్స్ట్ ఓటీపీ అడిగితే చెప్పలేదు. మినిమం నెక్స్ట్ ఓటీపీకి వచ్చేసి 10 మినిట్స్ ఉంటుంది డిఫరెన్స్. ఆ 10 మినిట్స్లోపు ఈయనకి చాలాసార్లు కాల్ వచ్చింది. ఒక 40 టైమ్స్ కాల్స్ వచ్చిందంట. సార్ మీ ఓటీపీ చెప్పండి, మీకు ప్రాబ్లం బ్యాంక్ నుంచి ఏం ప్రాబ్లం ఉంటుందని చెప్పంటే, లేదు నేను బ్యాంక్ వెళ్ళి తేల్చుకుంటాను, మీరు అవసరం లేదని చెప్పి ఆయన అన్నాడంట. అలాగే ఆయనకి ఫ్రాడ్ కాల్స్ అనేది చాలాసార్లు వచ్చింది. 40 టైమ్స్ చేశాడంట నిన్న ఆయన సెకండ్ ఓటీపీ చెప్పుకుంటే ఆయన అకౌంట్లో ఉన్న 1,00,000 రూపీస్ అయిపోయాను. అది చెప్పలేదు కాబట్టి సేఫ్ అయ్యాడు. వచ్చి మా దగ్గరికి వచ్చి ఇలా జరిగిందని చెప్పాడు. ప్రాబ్లం ఏమీ లేదు, జస్ట్ నువ్వు ఒక సింగిల్ ఓటీపీ చెప్పు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సెకండ్ ఓటీపీ కూడా చెప్పుకుంటే నీ అకౌంట్లో అమౌంట్ తుస్ అయిపోయాను, చెప్పలేదు కదా ప్రాబ్లం లేదని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పానంటే, నెక్స్ట్ మీరు రేపే బ్యాంక్కి వెళ్ళి అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకో, లేదంటే కొత్త అకౌంట్ తీసుకుని దాంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని చెప్పాను. ఇది ఆల్రెడీ ఫోన్పే ఆయన ఫ్రాడ్ అదే ఉన్నాడు కదా హ్యాకరు, తనైతే బ్లాక్ చేశాడంట. ఇప్పుడు ఫోన్పేలో అమౌంట్ ఎవరికి సెండ్ చేద్దామని అవ్వట్లేదు, అలాగే ట్రాన్స్ఫర్ కూడా అవ్వట్లేదు. తను తీసుకుందామని సరే ప్రాబ్లం ఉంది. అందుకే ఇలా జరిగింది. కాబట్టి ఈ వీడియో మీ ముందు తీసుకురావడానికి కారణం, ఇది రియల్గా జరిగింది. చాలామందికి మన పేరెంట్స్ కూడా చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఓటీపీ వస్తే చెప్పేస్తారు, మన అకౌంట్లో బ్యాలెన్స్ పోయిందని తెలియదు, వాళ్ళకి ఉన్నదని కూడా తెలియదు. ఓటీపీ ఫ్యామిలీ వాళ్ళు తెప్పించి బయట వాళ్ళు ఎవరు చేసినా సరే మీరు ఓటీపీ అయితే ఎవరికి చెప్పి పని లేదు, చెప్పకండి. ముందుకు జాగ్రత్తగా ఉంటారని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. ఆల్రెడీ మనకి మొన్నటి వరకు కూడా ఎవరికైనా కాల్ చేసినప్పుడు వచ్చేది, సైగర్ నేరగాళ్ళు ఉన్నారు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీరు ఎటువంటి ఓటీపీ కార్డ్ షేర్ చేయకండి అని చెప్పింది. అది ఇదే మనం ఆ వీడియో కూడా ఒకసారి మనం ఆడియో కాల్ చేసేటప్పుడు ఎందుకు వస్తుందని సరే మనం సిరగబడి ఇవ్వను, అది కాదు, క్లారిటీగా వింటే ప్రాబ్లం ఉండదు. జరిగింది ఇది, అందుకే ప్రతి ఒక్కరు తెలుస్తుందని చెప్పి వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. పర్టికులర్గా ప్రతి ఒక్కరు గుర్తెట్టుకోండి, ఓటీపీ ఎవరికి చెప్పకండి. ఓకేనా?